श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అనేక జన్మల పుణ్య పరిపాకం ద్వారా పవిత్రమైనటువంటి మానవ జన్మ మనకు లభ్యమైంది. ఈ విషయంలో ఏ యొక్క ప్రాణికి కూడా తరగతులు నిర్వహించటం లేదు, అనగా ఎలా జీవించాలి అని. అయితే మానవుడికి మాత్రమే అనేకమైనటువంటి ఆధ్యాత్మిక తరగతులు నిర్వహిస్తున్నాం. కారణం వాడి యొక్క బుద్ధి మాంద్యం వలన జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోలేకపోయేందువల్ల మహాత్ములు అవతరించి అనేకమైనటువంటి సంస్థలను మన కోసం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రఖ్యాతమైనటువంటి కాంచీ కామకోటి పీఠం మూలాంనాయం సర్వజ్ఞ పీఠం. ఆత్మీయులారా, ఇదివరకు అనేక విషయములపైన ಅಂದರೆ మహాత్ముల యొక్క విషయాల గురించి నేను మీతో నా యొక్క అనుభవాలను తెలియజేస్తూ వస్తున్నాం. మహాత్ములు ఎవరైతే ఈ జన్మలో మనందరికీ దారిదీపమై ఉన్నారో వారికి మరియు అద్వైత పీఠ సంస్థాపన చేసినటువంటి ఆదిగురు శంకర పరంపరలో వచ్చినటువంటి పీఠములకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తించాలని మాత్రమే వేల సంఖ్యలో ఉన్నటువంటి మహాత్ములను మనం పరిచయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైతే మహాత్ములుగా అవతరిస్తున్నారో ఈ యొక్క అవధూతలు, బాబాలు, సత్యసాయి, రమణ మహర్షి వీరందరూ కూడా కారణ జన్మలు. ఒక కారణం వచ్చి ఆ కారణం తదనంతరం వారు దివ్య ఐక్యాన్ని చెందుతున్నారు. వారెవ్వరు కూడా ఉత్తరాధికారులను లేక ఆ పరంపరలను వారి శిష్యులు కొనసాగిస్తున్నారే కానీ వారి ద్వారా ఏర్పాటు చేసినటువంటి పీఠాధిపతులు జరగటం లేదు. మరియు ఆయా కాలములలో అనేకమైన దివ్య సాధనలు చేసిన వారు, ఖండయోగం అనండి, జలంపై నడవడం మరియు నీటిపైన కూర్చొని తపస్సు చేయడం, పంచభూతాలను స్వాధీనం చేసుకోవడం, ఇటువంటివన్నీ వారు అనేక మహత్యాలు చేశారు. కాంచి కామకోటి పీఠం అటువంటి ప్రయత్నాలు ఏవి చేయకున్నా జ్ఞానమే మరియు వేదధర్మం చూపించినటువంటి మార్గాన్ని మనకు తెలియజేస్తూ తన వద్దకు వచ్చిన వారినందరినీ కూడా తాపత్రయాల నుండి కూడా విడో చేయడం కూడా జరుగుతోంది. కాంచి కామకోటి పీఠం 2,500 సంవత్సరాల పూర్వ ఇతిహాసం ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే ఆ మహాత్ములు వచ్చారో
వారందరూ ఏ పీఠాలను స్థాపించలేదు. వారు వచ్చినటువంటి పని అయిన తర్వాత వారు భగవంతుని సన్నిధానాన్ని చేరుకుంటున్నారు. ఈ యొక్క వ్యవహారంలో ఉన్నటువంటి విధి విధానాలను తెలుసుకోవాల్సినటువంటి వ్యత్యాసం మనకు చాలా ఉంది. మనం అన్నిటినీ గౌరవించాలి. అవతార పురుషులందరూ కూడా మానవులను సన్మార్గంలో నడిపించడానికే వారు అవతరించారు. ప్రస్తుతం కూడా అనేక మంది మహాత్ములు ఉన్నారు. వారి పరిచయాలను కూడా మీకు నేను చేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గొలగమూడు అవధూత గొలగమూడి వెంకయ్య తాతగారు, వీరు నాగుల వెల్లటూరు అనేటువంటి మారుమూల కుగ్రామంలో జన్మించారు. వీరి తల్లి సోంపల్లి పిచ్చమ్మ, తండ్రి శ్రీ పెంచలయ్య. వీరే గొలగ వెంకయ్య గారే పెద్ద కుమారుడు. వీరికి 2 సహోదరులు మరియు ఒక సహోదరు కూడా ఉంది. వీరు జన్మించింది 1880 లేదా 1990 ప్రాంతంలోని తెలుసుకున్నాం. మహాసమాధి ఎప్పుడు జరిగింది? 24 ఆగస్ట్ అనగా శ్రావణ మాసం 1928లో వీరికి మహాసమాధి ఏర్పాటు చేశారు. 11 ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి ఒక సమాధి. వారు ఆ సంఖ్యను వారే ఎన్నుకున్నారు. ఆత్మీయులారా, ఈ గొలగమూడిని వారు ఎందుకు ఎన్నుకున్నారన్న విషయాన్ని గురించి ఒక చరిత్ర మనకు వినిపిస్తుంది. ఆ యొక్క పక్షిరాజు గరుత్మంతుడు కృతయుగంలో 7 పర్వతాలను తీసుకొచ్చి తిరుమల ప్రాంతంలో స్థాపించాడు. అందులో ఒక చిన్న ముక్క విరిగి ఈ ప్రాంతంలో పడి ఉందని మహాస్వామి వారు చెప్పారు. గొలగమూడి వెంకయ్య తాతగారు అనేకమైన దివ్య సాధనలు చేశారు. వీరు బాల్యంలోనే పెంచల కోన వద్ద ఉన్నటువంటి విశాలమైనటువంటి ప్రదేశం మరియు ఆ యొక్క నది వద్ద పెన్నా నది పైన కూడా వీరు సాధనలు చేశారు. వీరికి మార్గదర్శనం చేసిన వారు కాణ్వ మహర్షి. వీరి వద్ద అనేకమైన యోగ సాధనలన్నీ పరిపూర్ణం చేసుకొని ఆ యొక్క అవధూత పరంపర ఏదైతే ఉందో వాటిని వీరు కొనసాగించారు. వీరి యొక్క పరమోద్దేశం ఏమిటనగా మానవ జన్మ యొక్క గొప్పతనాన్ని ప్రజలకు తెలియచేయడం, వారికి ఆధ్యాత్మిక మార్గంలో రావడానికి కలిగినటువంటి ఇబ్బందులు, బాధలు, ఒక రోగాలు కానివ్వండి, లేక పేదతనం, లేక అజ్ఞానం, లేక భక్తి మార్గం లేకపోవడం, వీటన్నిటినీ ఆయన తన యొక్క సన్నిధానంలో ఆయన నివృత్తి చేశారు. ఆయన అందరికి కూడా విశ్వాసాన్ని కలిగించడానికి ఒక మాట చెప్పేవారు, నన్ను ఎవరైతే శ్రద్ధతో పిలుస్తారో వారికి నేను సహాయం చేస్తాను అని. వీరు అవధూత పరంపరలో షిరిడి సాయి మరియు అనేక మంది అవధూతలు ఎవరైతే ఉంటారో వారు ఏం చేస్తుంటారంటే వారు తమ మనసుతో తామే మాట్లాడుకుంటుంటారు. వినేవారికి వీరంతా పిచ్చి చేష్టలు చేస్తున్నారు అని అనిపిస్తుంది. దాన్ని గొనుక్కోవడము అని కూడా అంటాం. వీరు పల్లెలలో ఉంటూ అక్కడ జీర్ణమై ఉన్నటువంటి శిథిలమైన ఉన్న ఇళ్లలోనూ, దేవాలయాల్లో, లేక గోవులు ఎక్కడ ఉంటాయో అక్కడ ఆయన వాసం చేసేవారు. వీరి వద్ద ఒక మట్టి కుండ ఉండేది. చేతిలో ఒక పాత్ర పట్టుకొని ఆకలి అయినప్పుడు అక్కడ పల్లెల్లో వెళ్ళి భిక్షం వేయండి అనేవారు ఆయన. ఆయన నిరంతరం కూడా ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ అనే మంత్రాన్ని జపించేవారు. ఈయన చాలా సంవత్సరాలు కోటి తీర్థం అనే ప్రదేశంలో దివ్యమైన తపస్సులు చేశారు. మహాత్ములు అవతరించిన వారు ఏం చేస్తారంటే వీరిది సంచారం ఉంటుంది. ఎక్కువగా అవధూతలు ఒక దగ్గర ఉండరు. చివరిలో మాత్రమే ఒక దగ్గర సంచారం ఆపి స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. వీరు కూడా అనేకమైన గ్రామాలలో పాదచారి సంచారం చేస్తూ సమాజంలో కుళ్ళినటువంటి సిద్ధాంతాలు మరియు
అనుకూలం కానటువంటి పరిస్థితులన్నింటినీ కూడా వీరు దూరం చేసి ప్రజలకు దివ్యమైన మార్గాన్ని చూపించారు. వీరేం చేసేవారంటే ఎవరైనా తనను కలవడానికి వస్తే వారికి పాదుకులు ఇచ్చి తలపైన పెట్టుకో అని చెప్పేవారు. తర్వాత ఇంకా ఏదైనా కష్టాలు ఉన్నవారైతే ఈయన మౌనంలో ఉన్న సందర్భంలో వారికి ఏదైనా చీటీ రాసి ఇవ్వమని చెప్పేవారు. ఆ చీటీ రాసితే ఆయన ఏం చేసేవారు, దానిపైన తన యొక్క అభయహస్తం దానిపైన ముద్రగా వేసేవారు. తర్వాత ఇంకా నమ్మకం లేని వారు ఇంకా ఎవరైనా వస్తే వారికి ఒక ప్రామిసరీ నోట్ రాయండి అని చెప్పి ఆ ప్రామిసరీ నోట్ పైన ఆయన తన చేతి ముద్రలు వేసేవారు. అంటే నేను ఎప్పటికీ ఉన్నాను, ఇది నా మాట ప్రమాణము అని చెప్పేటువంటి వారు. ఈయన ఎల్లప్పుడూ కూడా తన చేతిలో ఒక మట్టి కుండ, ఒక దీపం కానీ పెట్టుకొని తిరుగుతూ ఉండేవారు. ఆయనకు అగ్ని దగ్గర కొంటే ధుని దగ్గర కూర్చునేవారు. ఇవి రెండు చూస్తే షిరిడీ సాయి మరియు వీరి వెంకయ్య తాత వీరిద్దరూ చూడ్డానికి ఒక విధానంలో ఒకే రీతిగా ఉంటారు. వీరు కూడా మహాసమాధి చెందిన తర్వాత వేల సంఖ్యలో ఇప్పటికీ భక్తులు వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు. కాంచి కామకోటి పీఠం శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు విజయవాడ దగ్గర ఉన్నప్పుడు ఒక రథం ఇచ్చి మీరు ఈ ప్రదేశాలన్నీ తిరిగి రండి అని నన్ను పంపించారు. ఆత్మీయులారా, శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు ధర్మరథము అనేది ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ప్రజలలో ఒక చైతన్యం అనేది రావాలి. మరియు కాంచీపీఠం ద్వారా కామాక్షి విగ్రహాన్ని పెట్టుకుని మేము అనేకమైన నెల్లూరు ఈ ప్రాంతాల్లో కూడలిలో ఉండి ఆ ప్రదేశంలో ప్రజలందరినీ కూడా ఏర్పాటు చేసి నేను ప్రవచనాలు చెప్పేవాడిని. తర్వాత కామాక్షిదేవికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను అందరికీ కూడా ఇచ్చేటువంటి వారం. తర్వాత స్వాముల వారు ఇచ్చినటువంటి రుద్రాక్షలు మరియు నైవేద్యాలు ప్రసాదాలు అందరికీ మేము పంచేవారం. వారు ఎందుకు పంపించి ఉండవచ్చునంటే ఈరోజు ఏవైతే ఈ గొలగమూడి వెంకయ్య తాత గురించి నేను చిన్నప్పుడు చదివాను, వారి ఉద్దేశం ఏమై ఉంటుందంటే ఈ ప్రదేశాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఒంగోలు, నెల్లూరు ఈ ప్రాంతాల్లో అనేకమైన అవధూతలు ఉన్నారు. ఉదాహరణకు ఎకిరాల భరద్వాజ్ గారి సమాధి ఒంగోలులోనే ఉంది. ఆయన గురించి బాగా చదివాను నేను. ఆ యొక్క సమాధిని దర్శించుకోవడం జరిగింది. గొలగమూడు వెంకయ్య తాతగారి సమాధిని దర్శించుకోవడం జరిగింది. తర్వాత రాజమాత బండ్లమాంబాదేవిని, ఆ మహా అవధూత, ఆమె నాకు రాయచూరులో బాగా పరిచయం. ముందు ఆమె గురించి ఇంకొకటి శీర్షిక చేస్తాను. ఆమె చేసినటువంటి మహిమలు అపారమైనవి. ఆమెకు ముందుగానే తెలుసు నేను కాంచీ పరమాచార్య స్వామి దర్శనం చేసుకున్నానని, మరియు ఆయనే నన్ను అనుగ్రహిస్తారని చెప్పారు ఆమె నాకు. అంటే నేను కంచి పీఠానికి రాకున్న ముందు 1978లో కాంచి పరమాచార్య స్వామి వారి దర్శనం చేసుకున్నాను. ఆ తల్లి దగ్గర నేను ఉన్నప్పుడు రాజమాతాదేవి చెప్పింది, నువ్వు ఏది నా దగ్గర తీసుకోవటం లేదు, నీ వెనకల గొప్ప మహాపురుషుడు దివ్యనులు నీకున్నాయని. అవన్నీ నిజం అనిపిస్తున్నాయి. ఈ యొక్క రథయాత్ర సందర్భంలో నేను ఎకిరాల భరద్వాజ్ గారి సమాధి మరియు గొలగమూడి వెంకయ్య గారి సమాధి మరియు శ్రీమతి రాజమాత బండ్లమాంబాదేవి దివ్య దర్శనాన్ని చేసుకున్నాను. ఆమెతో మాట్లాడడం జరిగింది. ఎవరో నాకు ఆ రథయాత్ర సందర్భంలో ఒక బియ్యం మూటనిచ్చారు. ఆ బియ్యం మూటను అక్కడ అమ్మవారి సన్నిధానంలో ఇవ్వడం జరిగింది. అమ్మ, నన్ను రాయచూరులో వచ్చావు మరియు మొదటిసారి కావలికి వచ్చావు అని చెప్పి ఆమె నన్ను దీవించి వస్త్రము మరియు పైకం కూడా ఇచ్చి ఆశీర్వదించారు, దక్షిణ అని. ఈ విధంగా మహాత్ములు అనేటువంటి వారు ఎందుకు వస్తున్నారు అని అంటే మనలో ఉన్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక చైతన్యాన్ని పుంజుకోవడానికి వీరందరూ మార్గదర్శనం చేస్తున్నారు. ఆత్మీయులారా, యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్వై విష్ణవే ప్రభ విష్ణవే అన్నారు. ఎల్లప్పుడూ కూడా విశ్వస్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణ్ణి మనం స్మరించాలని గొలగమూడు వెంకయ్య తాత చెప్తారు. ఓం నారాయణ ఆది నారాయణ అని. అంటే యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్,
స్మరించినంత మాత్రమునే సంసార బంధనాలు తొలగిపోయి ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి కలుగుతుంది. అటువంటి దివ్యమైనటువంటి వచస్సులు అందించిన అందరి మహాత్ముల దివ్య చరణాలను స్మరిస్తూ ఈ వాక్పుష్పంలో శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి పవిత్ర పాదుకులకు సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జయ శంకర.